did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేనైతే ఊటీలో ఉన్నాను అనమాట. ఆల్రెడీ ఊటీలో 2 days అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు ఊటీలో మన 3rd డే. ఈరోజు మనం చూడబోయే ప్లేసెస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, సింగారా టీ గార్డెన్స్, ల్యాంబ్స్ రాక్ వ్యూ పాయింట్, అలానే స్ట్రాబెర్రీ తోటలు, ఇంకా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడబోతున్నాం. అండ్ ఈ రోడ్లో మొత్తం చాలా వరకు టీ తోటలు ఉంటాయన్నమాట. అలానే మన టైం బాగలేకపోతే ఎక్కువ ఫాగ్ ఉంటుంది. ఫాగ్ ఉంటే వ్యూస్ అయితే కనిపించవు. సో ఏదైతే ఏమి వచ్చాం కాబట్టి అన్నీ చూడాలి. సో చూడడానికి వెళ్ళిపోదాం. అండ్ ఈ దారికి రావాలంటే కోనూరు నుంచి నార్మల్ టైంలో అయితే రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని చోట్ల రోడ్ అనేది వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి ఆటో మాట్లాడుకొని అయితే వచ్చాను. సో పదండి, ఇంక వెళ్ళి వ్యూస్ చూసేద్దాం లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇది కోనూరు బస్ స్టాండ్ అనమాట. ఆల్రెడీ ఊటీ టాయ్ ట్రైన్ వీడియోలో కూడా మీకు చూపించాను. మనం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ముందుగా కోనూరు బస్ స్టాండ్ దగ్గరికి చేరుకోవాలి. నార్మల్గా అయితే కోనూరు బస్ స్టాండ్ నుంచి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వరకు గవర్నమెంట్ బస్ సర్వీస్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 7 రూపీస్ ఉంటుంది. బట్ ప్రజెంట్ ఈ రూట్లో రోడ్డు బాగు చేస్తున్న కారణంగా బస్ సర్వీస్ని టెంపరీగా ఆపేశారు. సో నేనైతే షేరింగ్ ఆటో మాట్లాడుకున్నాను. 4 కలిపి 1000 రూపాయలు పడింది. ఈరోజు మనం వెళ్ళబోయే రూట్లో మొత్తం టీ తోటలే ఉంటాయి. అలానే మంచుతో కప్పబడిన అందమైన లోయలు, కొండలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లిటరల్లీ ఆకాశంలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. And I find myself wondering what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. ఫ్రెండ్స్, ఈ రూట్లో మనం చూడబోయే ప్లేసెస్ ఏంటంటే సింగారా టీ గార్డెన్స్, ల్యాంబ్స్ రాక్ వ్యూ పాయింట్, ఆయిల్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ, స్ట్రాబెర్రీ ఫార్మ్స్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఈ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనేది చివర్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు మిగిలినవి 1 by 1 చూద్దాం. ప్రజెంట్ అయితే ఫుల్గా మిస్ట్ ఉంది. అక్కడంతా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే. మనం నార్మల్గా ఆకాశం వైపుగా చూస్తే వైట్ కలర్లో మబ్బులు కనిపిస్తాయి కదా, ఆ మబ్బులే ఇవి. ముందే చెప్పాను కదా ఆకాశంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ఒకవేళ మీరు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గరికి ఓన్ వెహికల్లో వస్తే ఒక చిన్న చెక్ పోస్ట్ లాంటిది ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ ఫీ పే చేయాలి. ఈ చెక్ పోస్ట్ నుంచి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి ఒక 500 meters దూరం ఉంటుంది. Is this really happening? I can't be too sure, but one day కోనూరు నుంచి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ 12 kilometers దూరంలో ఉంటుంది. నార్మల్గా అయితే 30 minutesలో రీచ్ అవ్వచ్చు. బట్ ప్రెజెంట్ రోడ్డు కొన్ని చోట్ల 1 way అవ్వటం వల్ల మాకు 1 hour టైం పట్టింది. గైస్, ఊటీ డే 3 సైట్ సీన్స్లో భాగంగా మనం ఫస్ట్ చూడడానికి వచ్చిన ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ వ్యూ అనమాట. సో ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇక్కడ ఈ రోజు అయితే ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. ఫాగ్ లేనప్పుడు అయితే మనకి బ్యూటిఫుల్ సీనరీస్ కనిపించేవి. సో ఆ సీనరీస్ అయితే మనం ఈరోజు మిస్ అయ్యాం, కానీ ఈ ఫీలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుందన్నమాట వెనక. ఈ ఫాగ్ ఉంది, అది లేకపోతే కనిపించేది. సో ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి క్యాథరిన్ వాటర్ ఫాల్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా వ్యూస్ ఏమీ కనిపించట్లేదు కాబట్టి మీకు కనిపించినంత వరకే చూపించగలుగుతున్నాను.
మీరు వచ్చినప్పుడు మీకు వ్యూస్ కనిపిస్తే చూసి ఎంజాయ్ చేయండి, అంతకుమించి ఏం చెప్పలేను ఇంకా. దగ్గరగా ఒక గంట సేపు వెయిట్ చేశానండి. ఈ మిస్ట్ అయితే అస్సలు క్లియర్ అవ్వట్లేదు వ్యూస్ చూపిద్దాం అనుకుంటే. ఈ వ్యూస్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో 1 year బ్యాక్ పోస్ట్ చేసిన ఊటీవీ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండోయ్, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి ఎంట్రీ టికెట్ ప్రైస్ 40 రూపీస్. అంతేకాకుండా ఇక్కడ నీలగిరి పర్వతాల్లో సహజ సిద్ధంగా పండిన మసాలా దినుసులు మొత్తం దొరుకుతాయి. ఊటీలో ఇవి చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి. వీటి ప్రైస్ కూడా మనం నార్మల్గా బయట కొనేదానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ స్ట్రాబెర్రీ ఫామ్. మనందరికీ స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయో తెలుసు, కానీ స్ట్రాబెర్రీస్ని ఎలా పండిస్తారో తెలియదు కదా. పదండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ పండించే స్ట్రాబెర్రీస్ ఎలాంటి కెమికల్స్ కానీ మందులు కానీ వాడకుండా సహజ సిద్ధంగా పండిస్తున్నారు. అంతేకాకుండా ఈ పంటని ఒక ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే పండించడానికి వీలు పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఈ పంట పండదు కాబట్టి మార్కెట్లో వీటి ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీస్ మాత్రమే కాదండోయ్, స్ట్రాబెర్రీస్తో పాటుగా స్ట్రాబెర్రీ వైన్ కూడా దొరుకుతుంది. కాకపోతే ఇది ఆల్కహాలిక్ కాదు, నాన్ ఆల్కహాలిక్ వైన్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో పాటు మరికొన్ని ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీట్గా నాన్ ఆల్కహాలిక్ వైన్. సో గైస్, స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఎలా చేస్తారో చూశారు కదా. సో ఇవన్నీ స్ట్రాబెర్రీ మొక్కలు అన్నమాట. అండ్ ఇక్కడ టేస్ట్ చేయడానికి ఫ్రీగా ఒక 2 స్ట్రాబెర్రీస్ అయితే ఇచ్చారు. టేస్ట్ చేశాను ఆల్రెడీ, న్యాచురల్గా పండినవి, ఆర్గానిక్గా చాలా బాగున్నాయి. అండ్ నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ వైన్ అన్నమాట. ఆల్కహాల్ ఫ్రీ, అసలు ఆల్కహాల్ అనేది ఏముండదు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 10 years ఏజింగ్ చేయబడినటువంటి స్ట్రాబెర్రీ వైన్. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది కూడా జస్ట్ కొంచెం టేస్ట్ చేయడానికి మాత్రమే ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఇది 10 years ఏజింగ్ చేయబడింది, ఇంకొకటి కూడా ఉంది, అది 1 year ఏజింగ్ చేయబడింది అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండిద్దని చెప్తున్నారు. ఎలా ఉండిద్దో టేస్ట్ చేసి చెప్తా. బాగుంది. నా జీవితంలో వైన్ టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. కొంచెం ఘాటుగా ఉంది, అలానే ఫర్మెంటేషన్ స్మెల్ ఉంది కదా, అది కొంచెం వస్తుంది. బాగుంది, కొంచెం స్వీట్గా, కొంచెం లైట్గా, వగరుగా, చాలా బాగుంది. చియర్స్. వైన్ బాటిల్స్తో పాటుగా ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్తో లిప్ బామ్స్, మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయి. వీటి ఫ్రేగ్రెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. బట్ నిజం చెప్పాలంటే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ టీ ఫ్యాక్టరీ. ఆల్రెడీ డే 1 వీడియోలో మనం ఒక టీ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ తేయాకు నుంచి టీ పౌడర్ ఎలా తయారు చేస్తారో కంప్లీట్ ప్రాసెస్ని చూసాం కదా. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక టీ ఫ్యాక్టరీని అయితే విజిట్ చేయబోతున్నాం. ఈ ఫ్యాక్టరీకి చాలామంది రారనమాట, ఎందుకంటే చాలామందికి తెలియదు. సో చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి బ్రూక్ లేన్ టీ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ కూడా మనం ఊటీలో చూసాం కదా టీ ఫ్యాక్టరీ, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అదంతా చూసి టీ కూడా టేస్ట్ చేసేద్దాం, రండి. ఫ్రెండ్స్, ఇవే టీ పొడి తయారు చేయడానికి ఉపయోగించే తేయాకు. ఇందాక వచ్చే దారిలో ఆల్రెడీ మీరు టీ తోటలు చూశారు కదా. టీ తోటల నుంచి లేత తేయాకుని ఫ్యాక్టరీకి తీసుకొని వచ్చి ఫస్ట్ క్రషింగ్ మెషిన్లోకి పంపిస్తారు. క్రష్ అయిన తేయాకులో నుంచి
ఆ రసాన్ని మొత్తం తీసేసి తేయాకుని కొద్దిగా డ్రై చేసి ఫర్మెంటేషన్ ప్రాసెస్కి పంపిస్తారు. ఫర్మెంట్ అయిన తేయాకు నుంచి పూర్తిగా తేమ పోయేలా హీటర్స్ మరియు డ్రైయర్స్ సహాయంతో బాగా ఆరబెట్టి గ్రేడింగ్కి పంపిస్తారు. ఇలా గ్రేడ్ చేసినటువంటి టీ పొడిని ప్యాక్ చేసి మార్కెట్స్కి పంపిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టీ పౌడర్ గ్రేడింగ్ది లాస్ట్ స్టేజ్ అనమాట. సో ఇక్కడ మనకి 2 ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్లో వచ్చేసి కొంచెం లడ్డుగా ఉండే టీ పొడి ఇక్కడ గ్రేడ్ అయిపోయింది అనమాట. ఇది లడ్డుగా ఉన్నా కూడా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందంట. అండ్ ఇక్కడ సెకండ్ ఉంది కదా, ఇది వచ్చేసి చిన్న సైజులో గ్రేడ్ అవుతాయి అనమాట. చిన్న సైజులో ఉండే టీ పొడి అనమాట. అది స్ట్రాంగ్ టీ పొడి అంట. ఇందులో ఫ్లేవర్ ఉండిద్ది, అదేమో స్ట్రాంగ్గా ఉండిద్ది. అది ఇవి రెండింటికి డిఫరెన్స్. మనం ఫైనల్గా టీ పొడి ఏదైతే ప్యాకెట్స్ కొంటామో సో అదంతా గ్రేడింగ్ ఇక్కడే జరుగుద్ది. సో టీ పొడి విధానం మొత్తం చూసేశారు కదా. అండ్ నిన్న చూసిన ఫ్యాక్టరీ కంటే ఇది కొంచెం అయితే పెద్దగా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ శాంపుల్ ఇస్తారు టీ టేస్ట్ చేయడానికి. ఇక్కడ కూడా టీ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఇక్కడ మిల్క్ టీ ఇవ్వలేదండి, జస్ట్ వాటర్లో వేడి చేసి ఇచ్చారు. ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తున్నాయి. నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ యూకలిప్టస్ ఆయిల్ ఫ్యాక్టరీ. మన సైడ్ జామాయిల్ అంటాం కదా, వాటినే ఇంగ్లీష్లో యూకలిప్టస్ అంటారు. మన సైడ్ ఈ జామాయిల్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు, కానీ జామాయిల్ని ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా దగ్గుకి, జలుబుకి, తలనొప్పికి, అలానే ఒళ్ళు నొప్పులకి ఈ జామాయిల్ చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళ దగ్గర యూకలిప్టస్ ఆయిల్స్తో పాటు చాక్లెట్స్, స్పైసెస్, టీ పొడి కూడా దొరుకుతుంది. ఇక్కడికి వస్తే మర్చిపోకుండా డెఫినెట్గా చాక్లెట్ టీ ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్. దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. ప్రజెంట్ ఫుల్గా మిస్ట్ ఉండడంతో వ్యూస్ క్యాప్చర్ చేయడానికి వీలవ్వలేదు. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను కున్నూరులో ఫేమస్ అయినటువంటి టీ ఎస్టేట్స్ దగ్గర ఉన్నాను. ఈ టీ ఎస్టేట్ పేరు వచ్చేసి సింగారా టీ ఎస్టేట్ అనమాట. అండ్ ఇక్కడ టీ గార్డెన్స్ చూస్తున్నారు కదా, టీ పొడి తయారు చేస్తారు కదా, ఆ లీవ్స్ టీ గార్డెన్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడికి మీరు వచ్చారంటే ఆ టీ ఆకులు కోస్తారు కదా, ఆ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అనేది అది వేసుకొని ఇక్కడ ఫోటోలు కూడా దిగొచ్చు. ఆ డ్రెస్సెస్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇస్తారు. వాటి కాస్ట్ నేను అక్కడికి వెళ్ళి కనుక్కున్న తర్వాత చెప్తాను. నాకు ఒకసారి అక్కడ వ్యూస్ చూసారా, మొత్తం మిస్ట్.
భూమి ఆకాశం కలిసిపోయినట్టు భలే ఉంది కదా. ఆసమ్. ఇదే సింగారా టీ గార్డెన్స్ యొక్క అవుట్లెట్. ఇక్కడే టీ గార్డెన్స్ లో వర్క్ చేసే వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఇస్తారు. ఈ డ్రెస్ కి వీళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డ్రెస్ తో పాటుగా ఒక బుట్ట కూడా ఇస్తారు. దీన్ని వేసుకొని టీ తోటల్లోకి వెళ్ళి ట్రెడిషనల్ ఫొటోస్ని దిగొచ్చు. ఈ ఫొటోస్ని మన ఓన్ స్టైల్లో దిగడం కంటే వాళ్ళు కొన్ని పోజెస్ సజెస్ట్ చేస్తారు. అలా దిగితే చాలా అందంగా వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసేశారు కదా మన ఊటీ ట్రిప్పు. సో ఈ ఊటీ ట్రిప్పు నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ మెమరబుల్ ట్రిప్ అన్నమాట. దాంతోపాటుగా టాయ్ ట్రైన్ జర్నీ చేసాం. మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా. సో అది కూడా చూసాం కదా, ఎంతో బ్యూటిఫుల్ అనమాట. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, హిల్ స్టేషన్స్ లైక్ ఊటీ ఆర్ కొడైకెనాల్ ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలని చాలామందికి ఒక కోరిక ఉంటుంది అనమాట. కానీ బడ్జెట్ ఎంత అవుద్ది అనే ఒక్క విషయం దగ్గర ఆగిపోతూ ఉంటారు. తక్కువ బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఎలాంటి ప్లేసెస్నైనా విజిట్ చేయగలిగేలానే ఉంటాయి మన వీడియోస్ మొత్తం. ఒక 2 పర్సన్స్కి అయితే ఊటీలో స్పెండ్ చేయడానికి, ఒక 2-3 డేస్ స్పెండ్ చేయడానికి అయితే 7,000 to 8,000 పడిద్ది అనమాట. కొడైకెనాల్ అయితే కొంచెం కాస్ట్లీ. ఊటీ మాత్రం మనం ఏ ప్లేస్ని విజిట్ చేయాలన్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ తరఫున బస్సులు ఉంటాయన్నమాట. సో ఈ ప్లేసెస్ మొత్తం ఎలా విజిట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మొత్తం 3 రూట్స్లో అయితే ఉంటాయి. ఆ రూట్స్ మ్యాప్ కూడా మీకు వీడియో ఎండ్లో ఇస్తాను, చూడండి. సో ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ హసీఫ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఊటీ. Up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah.